అందులో లోయలో సహనం నేర్చుకుందావుగా, సమర్పణ నేర్చుకుందావుగా, కాళీ పోయటం నేర్చుకుందావుగా. తిరస్కరించిన వ్యక్తుల మధ్యలో తల ఎత్తుకునేందుకు నిలదొక్కకుండా నీవు మొక్కలాగా ఉందవుగా. ఆ మూలలో నీవు సాగలిగితే నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటూనే ఉంటుంది. ఇలా చెప్పమంటే తెల్లవారులు చెప్పగలను. నా యేసును బట్టి నేను చెప్పగలిగింది ఒకటే, అది కొండలు లోయలు కలిగిన దేశం. అందుకు దేవుడు దాని మీద దృష్టి నిలిపాడు. చేయబెట్టి కొండలు ఉన్నాయి మీ జీవితంలో. ఎక్కలేని కొండ, కొండ అంటే మామూలు కొండ ఎక్కడ ఎంత భారమైన కొండను ఎక్కాలి, చీకటి రోజులకు దిగి వెళ్ళాలి, శ్రమల మధ్యలో నడుస్తూ నడపబడాలి. కొండ ఎక్కుతూ ఉంటే భారం అనిపిస్తుంది. ఆ భారమైన కార్యక్రమంలో నువ్వు ఎంతవరకు పాలుభాగస్తులుగా కొనసాగుతున్నావు? ఈ సేవ జరుగుతుంది కదా, ఈ సేవ చాలా భారభరితమైంది. కానీ ఈ సేవలో నేనున్నాను అని చెప్పగలిగి భారాన్ని మొయ్యగలిగి అది కష్టమైన కొండ మీదకి ఎక్కితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఈ సేవను నేను కాపాడుకోవాలి, ఈ పరిచయం నేను కాపాడుకోవాలి, ఈ సమర్పణను అనుభవించగలగాలి. ఇది నా జీవితానికి దీవెనకరంగా మారేటట్టుగా ఉండాలి. ఎప్పుడైతే వాటి అనుభవానికి రాగలుగుతావో సూర్యకాంతి మీద పడుతుంది, ఘనత కలుగుతుంది, ఘనమైన వ్యక్తిగా నువ్వు కొనసాగుతావు. ఒకసారి ఆగి ఆలోచిస్తే ఉన్నదంతా మూట కట్టింది అంత, చివరికి తీసుకొచ్చింది అత్తర కొట్టి, తీసుకొచ్చి పగలగొట్టాను పాదాల మీద, తల మీద పోస్తే అందరూ అపహాస్యం చేశారు, నష్టం అన్నారు. కానీ యేసు ప్రభు అన్న మాట ఏమిటో తెలుసా? ఈయన నా కొరకు ఒక మంచి కార్యము చేసి చెప్పడం వల్ల వ్యక్తిగత జీవితంలో మీరు బాగా ఆలోచించండి. దేవుని కొరకు ఏమైనా మంచి కార్యములు చేయగలిగావా? దేవుని కొరకు మంచి కార్యం సమర్పణ నీ జీవితంలో కనబడుతుందా? ఒక క్షణం ఆగి ఆలోచించండి. ఎందుకో దేవుడు నా మీద లక్ష్యం ఉంచాలి, నా వ్యాపారం మీద లక్ష్యం ఉంచాలి, నా పిల్లల మీద లక్ష్యం ఉంచాలి, మా మీద లక్ష్యం ఉంచాలి నువ్వు కోరుకుంటున్నావుగా. దేవుడు తప్పగా లక్ష్యం ఉంచుతాడు. ఎప్పుడో తెలుసా? నీవు పాప పరిహారం పొంది పరిశుద్ధులై జీవించినప్పుడు. రెండోది ఏమిటో తెలుసా? కొండలో లోయలైన దేశంలో నడిచి వెళ్ళినప్పుడు. మూడోది, ఎప్పుడు నీ మీద దృష్టి నిలుపుతాడో బైబిల్లో లేఖనాల్లో కనబడుతున్న మాట ఏమిటంటే, వీరికి నలిగిన మనసు కలిగిన వారి మీద ఆయన లక్ష్యం ఉంచగలిగిన దేవుడు. వ్యక్తిగత జీవితంలో లేఖనాల్లో యెషయా గ్రంథంలో కనబడుతుంది, కీర్తనలో కనబడుతుంది. విరిగి నలిగిన మనస్సు, దాన్ని ఆయన లక్ష్యం ఉంచుతాడు. ఎంత తేటగా రాయబడింది. మన జీవితంలో హృదయం చాలా భయంకరమైంది. మనం నలగడం కంటే ఇతరులను నలగొట్టడానికి అలవాటు పడ్డాం. నేను మళ్ళా చెబుతాను, మన వ్యక్తిగత జీవితంలో నలిగిన హృదయము అంటే దేవుని వాక్కు మనం తాగినప్పుడు గుండె బద్దలే పరివర్తన చెందుతుంది. పరివర్తన చెందడమే కాదు, ప్రభు కొరకు పరివర్తంగా మారుతుంది. ఈ గుండె మెత్తనది పగలగొట్టబడితే మొక్కను నాటితే పంట అభివృద్ధి అవుతుంది. కానీ రాతి గుండెగా జీవించినంత కాలం నీ జీవితంలో ఏ దీవెన ఏ క్షేమాన్ని నీవు అనుభవించాలి. అందుకే నీ హృదయం నాకు కుమారుడానికి వచ్చాడు. ఒక క్షణం ఆగి ఆలోచిస్తే మనం కఠిన మనసు కలిగిన వారమా, లేకపోతే అహంకారంతో ప్రవర్తిస్తున్న వారమా? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని లేఖనం వెలుగులో కనబడుతుంది. మరొక్క మాట కూడా మీతో చెప్పాలి. గర్భిష్ఠులను ఆయన చూస్తాడట. అదే అధ్యాయంలో మనం చాలా జాగ్రత్తగా చదివాం కదా. గర్భిష్ఠులను దూరం నుండి పరిశీలన చేస్తాడు, వాళ్ళని గడ్డి తీపించడానికి నడిపిస్తాడు. కానీ దీనుల మీద లక్ష్యం ఉంచుతాడు. ఒక ఉన్నతమైన అనుభవాన్ని నడిపించి ఒక అనుభవానికి తీసుకుని రాగలిగిన వాడు ఆయన నదిరడని యేసు. దేవుని సందులో నలిగిన హృదయంతో ఉన్నవారు మహా అహంకారిగాను గర్వంగాను విచ్చరుడిగా ప్రవర్తించే వ్యక్తిలాగా ఉంటే నీ జీవితంలో చాలా దెబ్బతింటారు. నేను అనుభవించిన ఒక్కటి చెబుతాను. అదేమిటో తెలుసా? ఒకసారి నా ప్రార్థనా మందిరానికి ఒక ఆఫీసర్ వచ్చేవాడు, చాలా మర్యాదస్తుడు, కంపెనీకి ఆఫీసరు. అతను వచ్చి ఆరాధనలో పాల్గొంది. కొంతకాలమైనా మానేశాడు. మానేస్తే నేను అడిగాను, ఏమైంది బ్రదర్, ఏం